నేను ఎందుకు పుట్టాను అనే విషయం నాకు తెలియకుండా ఉంటే నేను ఎలా ఉంటానో తెలుసా? సాధారణమైన వ్యక్తిగా ఉంటాను. ఎలా ఉంటాను నాన్న? నేను ఎందుకు పుట్టానో తెలియని ఒక వ్యక్తిగా క్రైస్తవ జీవితంలో ఉంటే నేను ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంటాను. కానీ నేను ఎందుకు పుట్టాను అనే విషయాన్ని గ్రహించి నా జీవితాన్ని పరిశుద్ధుడైన యేసయ్య చేతిలో పెడితే నేను ఒక అసాధారణమైన వ్యక్తిగా మారిపోతాను, ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా మారిపోతాను. నా బ్రతుకు పట్ల దేవునికి ఉన్న ఒక ప్రణాళిక నెరవేర్చబడుతున్న తరుణంలో అనేక మంది జీవితాలను కదిలించే ఒక బలమైన బలవంతునిగా, దేవుని చేతిలో రూపింపబడిన ఒక ఆయుధంగా, బలవంతుని చేతిలో ఒక బాణంగా మారిపోతాను. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఎందుకు పుట్టాడో తెలియకుండా బ్రతకూడదు. నీ జన్మ వెనుక దేవుని యొక్క చిత్తమును గ్రహించి ఆ దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించి దేవుని ఉన్నతమైన ప్రణాళికలు నువ్వు భాగస్వామివై దేవుని చిత్తము నెరవేర్చుటకై నీ ప్రాణాత్మ దేహాలను సమర్పించి నడుము కట్టుకొని దేవుని కొరకు నిలబడితే నీ ఒక అసాధారణమైన వ్యక్తిగా, ఒక విశ్వాస వీరునిగా, ఒక ప్రార్థనా యోధునిగా, అనేక మంది చీకటి బ్రతుకులను వెలిగింపజేసే వెలుగుతున్న ఒక దీపమై ఈ జీవితం మారుతుందని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు నేను తెలియజేస్తున్నాను.